చేసి వచ్చిన అందరికీ కూడా ప్రభుపేట వందనాలండి. చాలా చక్కటి లేఖన భాగంలో మన సహోదరులు రాజ్ కుమార్ గారు మన మధ్యకి తీసుకొచ్చారు. దేవునితో సహవాసం, సంఘంతో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం. ఒకవేళ నేను ఇంతవరకు ఆ సహవాసం లేకుండా ఉంటానన్నారేమో, చేయవలసిన సహవాసం చేయకుండా చేయడానికి సహవాసం మనం చేస్తున్నామేమో ప్రియులారా. ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న నాకు కూడా అది తగిలింది. ఏ సహవాసం చేయాలో ఆ సహవాసం చేయకుండా, ఏ సహవాసం చేయకూడదు ఆ సహవాసానికి వెళ్ళిపోతున్నామేమో. ఇక్కడ ఆశీర్వాదానికి రావాలను ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాను, ఇక్కడ దీవెనలు రావాలను ఆ దీవెనలు పోగొట్టుకుంటున్నాను. దేవునితో సహవాసం కోరుకున్న వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధ గ్రంథంలో ఆశీర్వదించబడిన వాళ్ళు ఉన్నారు. పిల్లలు చాలా చక్కటి తలంపులు తీసుకొచ్చారు. మరొక తరుణం నాకు ఇవ్వబడింది. ఉదయకాలంలో మనం ధ్యానించినట్లయితే మందసాన్ని గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానించాం. పిల్లలు మందసాన్ని గురించిన విషయాల్లో మనం ఒకటి తుమ్మకర్రని, 2 మందసాన్ని, 3 బంగారు, 4 వెండి, 5 ఇత్తడి, ఈ 4 వస్తువులు మనం ధ్యానించుకున్నప్పుడు ప్రతి దాంట్లో కూడా ప్రియ ప్రభువును మనం చూడగలిగాం. ప్రియులారా, వాక్యం ద్వారానే మనం చూడగలిగాం. ఇది నా సొంత తలంపులు లేదు, నా సొంత ఆలోచనలో, లేకపోతే నేను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన మాటలు కావాలి. ప్రియులారా, ఈ పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాటలు ఉదయకాలం మనం ధ్యానించాం. ప్రియులారా, దాని తర్వాత మందసాన్ని గురించి మనం ధ్యానించాం. మందసం అంటే ప్రియప్రభువు సాదృశ్యం, ప్రియప్రభు అంటే మందసానికి సాదృశ్యం. ఎందుకంటే మందసంలో అన్నీ కూడా ప్రియ ప్రభువుని దాచబడింది. అంతేకాదు ఆ మందసానికి నీవు నేను ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను మనం ధ్యానించాం. దానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దానికి ఇవ్వాలా, అది ఎక్కడ ఉంచాలో అది అక్కడ ఉంచాలా, భద్రపరచాలి. ఆ రోజుల్లో అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడింది. అది రెండవది, అది పౌరుషము గలది. దాన్ని ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు. మనం చూసాం, ఫిలిష్తీయులు వారికి దొరికినప్పుడు ఆ మందసాన్ని తీసుకుపోయి దాగోను దేవతలు పెట్టినప్పుడు దాగోను దేవత దాని ముందు నిలవలేక ఆ యొక్క కాళ్ళు చేతులు మండివన్నీ కూడా విరిగి చనిపోయినట్టు పడిపోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మూడవది, ఈ యొక్క మందసము నీ దగ్గర ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, మీ సంఘం ఉంటే అది ఆశీర్వదించే సంఘం అని మందసమని ధ్యానించాం. నాలుగవది, ఆ మందసాన్ని కానీ దూషిస్తే, ఆ మందసాన్ని కానీ అలక్ష్యం చేస్తే, ఆ మందసానికి ఇవ్వవలసిన ఆ యొక్క పరిశుద్ధతను పవిత్రను ఇవ్వలేకుండా ఉంటే శపించేది మందసం అని ధ్యానించాం. ఇవన్నీ నన్ను ధ్యానిస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాం? మందసాన్ని వెంబడిస్తున్నామా? ఇంకొకరిని వెంబడిస్తే, ఇప్పుడు బ్రదర్ చెప్పిన ప్రకారంగా సంఘాన్ని ప్రభువుని వెంబడించుట, మందసాన్ని వెంబడిస్తే, మందసాన్ని వెంబడిస్తున్నావా? ఇంకా దేన్ని వెంబడిస్తున్నావు? ఒకవేళ వేటినను వెంబడిస్తూ వేటినను అనుసరిస్తూ ఉంటే నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఈ కూడికలు పెట్టుకున్నారేమో ప్రియులారా. ఉదయం 4 విషయాలు మనం ధ్యానించాం. ఒకటి, మందసం యొక్క 4 విషయాల్లో అది పరిశుద్ధమే, అది ఉన్నతమైన స్థలంలో పెట్టాలని ధ్యానించాం. రెండవది, పౌరుషం గలది, అది ఆశీర్వదించేది, అది శపించేది కూడా. మొత్తం 6 మరి పాయింట్లునే. ఉదయం నాకు సమయం లేక నేను 6 పాయింట్లు నేను చెప్పలేకపోయాను. ఆ 2 పాయింట్లు ఇప్పుడు నాకు ఇచ్చిన కొద్ది సమయంలో ధ్యానించి పూర్తి చేయాలనుకుంటాను ప్రియులారా. మొత్తము 6 విషయాలు ఈ మందసంలో దాచబడి ఉన్నాయి ప్రియులారా. 4 మనం ధ్యానించాం. 2 విషయాలు ఇక్కడ ధ్యానించి ముగించాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఒకసారి యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయం చేయండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా
పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకుని. ఏ పట్టణం అండి ఇది? 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇది ఏ పట్టణమమ్మా? యెరికో పట్టణం పిల్లారా. ఆ దినాలలో యెరికో పట్టణం యొక్క ప్రాకారములంతా గట్టి ప్రాకారంలో ఎక్కడ ఏ రాజు కూడా కట్టించలేదు. అంత గట్టి పట్టణము, అంత గట్టి ప్రాకారంలో యెరికో ప్రాకారం పిల్లారా. వాటిని కూలగొట్టాలంటే అంత ఆషామాషి కాదు, అంత తేలిక కాదు, అంత ఈజీ కాదు పిల్లారా. అంత స్ట్రాంగ్ ఉన్న పట్టణం పిల్లారా అది. కానీ ఆ పట్టణంలో పాపం ఉన్నప్పుడు దేవుడు మరి యెహోషువతో చెప్పిన మాట, నేను ఆ పట్టణాన్ని పట్టుకొని నీకు అప్పగిస్తాను, ఆ పట్టణంని నాశనం చేస్తానని చెప్పాడు పిల్లారా. దేవుడు ఇది కూడా చెప్పాడు, ఒక్కసారి నేను ఆ యెరికో పట్టణాన్ని పట్టుకొని పడగొట్టి ప్రాకారాలు పడగొట్టిన తర్వాత ఏ మనుషుడు ఏ రాజు కూడా తిరిగి ఆ పట్టణమును కట్టకూడదు అని కూడా ఆదేశించాడు పిల్లలు. చూడండి 6వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతాను. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించు పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడును, వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠపుత్రుడు చచ్చును, దాని తలుపులను నిలవెనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. సుశీలా పిల్లారా, దేవుడికి ఎంత ఉగ్రత ఉన్నది ఆ పట్టణం మీద. ఎవరైనా సరే నేను ఒక్కసారి ఆ పట్టణంలో పడవేసి కొట్టివేసి పారవేసిన తర్వాత ఎవరు కూడా ఆ పట్టణంలో కట్టకూడదన్నారు పిల్లారు. కానీ కొంతమంది అవివేకమైన రాజులు ఉన్నారు, మహా తెలివిగల వారు ఉన్నారు. తెలుసు కదా, ఈ దినంలో మహామేధ ఆ రోజుల్లో కూడా ఉన్నారు. ఆ రోజుల్లో ఆ యేసుప్రభువే చెప్పేది, దేవుడు మాటలనే మేము చెప్పేది, ఆయన కట్టద్దంటే మేము కట్టకూడదు, ఆయన దేవుడు చెప్పిన మాటలు కడితే ఏమైపోతుంది అని కొంతమంది దుర్మార్గ రాజులు ఏం చేశారు తెలిసిన, దేవుడు ఆయన యెహోవా ఏ మాటని చెప్పాడో ఆ మాటకి వ్యతిరేకంగా కావలసుకొని ఆ పట్టణమును కట్టారు. కానీ దేవుడు ఏమన్నాడు, ఎవరైతే ఈ పట్టణాన్ని కడతారో వాడి కుమారులు చనిపోతారు అన్నాడు. ఒకసారి మొదటి రాజుల గ్రంథం చూడండి ప్రియులారా. మొదటి రాజుల, ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది ప్రియులారా. దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట నెరవేరుతుంది ప్రియులారా. ఆయన మాటలు ఆషామాషి కావు. చూడండి మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయం 298వ పేజీలో ఉన్నది, నేను చూస్తాను. అతని దినములలో బేతేలీయుడైన హియ్యేలు యెరికో పట్టణమును కట్టించను. ఎప్పుడు దేవుడు ఎప్పుడైతే యెరికో పట్టణమును పడగొట్టాడో, దేవుడు ఎప్పుడు పట్టణం యెరికో పట్టణం కట్టకూడదన్నాడో, ఎవరైతే కడతారో వాళ్ళ కుమారులు చనిపోతారని చెప్పాడో, ఇవన్నీ చెప్పిన పక్కని కూడా దుర్మార్గులు కొంతమంది మొండిగా ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే యెరికో పట్టణం కట్టించను. అతడు దాని పునాది వేయగా అభిరాము అన్న అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాను. అమ్మ గమనించారా? దేవుని మాటలు ఎంత శక్తి కలిగి మాటలు, ఆశపరిచి తీసుకోకూడదు. దేవుడు ఏ మాటలైతే చెప్పాడు అది నెరవేరుతుంది. కడితే వాళ్ళ కుమారులు చనిపోతాడన్నాడు. కానీ ఈ రాజు కట్టాడు, ఏమైపోయింది? అతని జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. దాని గౌరవ నెత్తగా సేగువు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుని యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట సంభవించును. నీ దేవుడిని యెహోవాని ఎవరైతే నువ్వు ఆరాధిస్తున్నావో ఒక్క మాటతో ఏం చేశాడు?
సృష్టిని సృష్టించాడు. అవునుగా అంటే ఇంకెక్కువ ఆది కాండ మొదటి 2 అధ్యాయాలు చదివి అవును కాక వాట్ ఎ పవర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. ఎంత శక్తి గల మాట పంపించారు. ఎవరినైనా చంద్రుడు అవును కాక చంద్రుడయ్యా, సూర్య చంద్ర నక్షత్రులు అవును కాకంటే సూర్య చంద్ర నక్షత్రుడు అయ్యాడు. పురుగులు పాప పురుగులు అవును కాకంటే ఎరుకో పట్టణ విషయంలో కూడా అంత పాపము సంభవించినప్పుడు ఎవరు కూడా దాన్ని కట్టకూడదు అన్నప్పుడు ఈ రాజు కట్టాడు. జ్యేష్ఠపుత్రుడు చచ్చిపోయాడు, కనిష్ఠపుత్రుడు చచ్చిపోయాడు. అంత ఈ ఎరుకో పట్టణంలో దేవుడు చెప్పిన ప్రకారము యెహోషువ ఈ ప్రయాణం అంతా కూడా ప్రియులారా గమనించండి, కానానుకు చేరుట ప్రయాణంలో ఇవన్నీ సంభవించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు మనుషులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒకటి మోషేని ఏర్పరచుకున్నాడు. మోషేకి ఇచ్చిన ఆ యొక్క భారం ఏందో తెలుసునా, తన ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఫరో దాసత్వం కింద ఉన్నప్పుడు, ఫరో బానిసత్వం కింద ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశం నుండి ఫరో బానిసత్వం నుండి బయటికి తీసుకురావాలని మోషేని ఏర్పరచుకున్నాడు. దేవుడిచ్చిన ప్రకారంగా మోషే ఏం చేశాడు? దేవుడిచ్చిన బాధ్యతను అతను తూచా తప్పకుండా ఇశ్రాయేల్ అందరూ కూడా ఏం చేశాడు? ఫరో యొక్క దాసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఫరో యొక్క బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి నడిపించి వారిని బయటికి తీసుకొచ్చాడు. ఏ ప్రజలనైతే, ఏ ఇశ్రాయేల్నైతే మోషే బయటికి తీసుకొచ్చాడో రెండవ నాయకుడు ఎవరంటే యెహోషువ. యెహోషువకు బాధ్యత ఏమిచ్చాడు? ఏ ప్రజలనైతే ఇశ్రాయేలు దాసత్వం నుంచి విడిపించి తీసుకొచ్చారో వాళ్ళని కానానుకు చేర్చాలని. అదే ఇప్పుడు మనం ధ్యానిస్తాం ఒక పాఠం. కానాను చేరటలో ఇన్ని కష్టాలు, ఇన్ని యుద్ధాలు అన్ని చేయవలసి వచ్చింది. దాంట్లో ఇది కూడా ఒక భాగమే. ఇది ఎరుకో పట్టణం మనం పడగొట్టాం. చూడండి, మనం ఇక్కడ ధ్యానించిన విషయాలు మనం గమనించినట్లయితే ఎరుకో పట్టణము ఎట్లా పడిపోయింది, దాని ప్రాకారములు ఎట్లా కూలాయి అని చెప్తే యాజకులు 20 వచనం చూడండి. యాజకులు ఊరలు ఊదగా ప్రజలు కేకలు వేసేది. ఎట్లమ్మా యాజకులు ఏం చేయాలంట? గమనించండి, నిద్రపోవద్దు, వాక్యం వినండి ప్రియులారా. ఎంత ప్రశంసంగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం నిద్రపోవడం, మాట్లాడుకోవడం, గుసగుసలు చెప్పుకోవడం, నవ్వుకోవడం దేవుడు ఎంత మాత్రం కూడా అంగీకరిస్తాడు. మీకు ఇష్టం లేదా నిద్ర వస్తుందని చెప్పండి. కానీ దేవుని సన్నిధిలో అలర్ట్గా ఉండాలి. దేవుడు నిన్ను నన్ను చూసే దేవుడిగా ఉన్నాడు. నీ హృదయాన్ని, నీ ఆలోచనని, నీ తలంపులను ఎరిగిన దేవుడిగా ఉన్నాడు. నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉంటున్నావు, ఏం తలస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు తెలియని దేవుడు. కాబట్టి మనం ఏంటంటే దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు నిద్రపోవడం కానీ, ఏదో ఆలోచించడం కానీ, ఎవరి గురించో ఆలోచించడం కానీ చేయబాకండి. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ క్రియలు అన్నీ కూడా ఆయన వైపు ఉండాలి. ప్రియులారా, వీళ్ళు ఏం చేస్తున్నారు? యాజకులు ఏం చేయాలంట? బోరలు ఊదాలంట, ఇంకా ప్రజలు కేకలు వేయాలంట. ప్రియులారా, ఆ బోరల ధ్వని విన్నప్పుడు, కేకలు వేసినప్పుడు ప్రాకారములు కూలినాయంట. ప్రియులారా, ఎక్కడన్నా విన్నారమ్మా? కేకలు వేయంగా ప్రాకారానికి పడతాయా? బోరలు ఊదగా ప్రాకారాలు పడతాయా? కానీ ఈ యాజకులు బోరలు ఊదుతూ మరి యొక్క కేకలు వేస్తూ పోతూ 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 ఉన్నప్పుడు వాళ్ళతో ఏముందో తెలిసిన? దయచేసి 6వ వచనం చూడండి, నేను చదువుతాను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడి. గమనించారా? యాజకులు పోతా ఉంటున్నారు. ఇక్కడ ఏముందమ్మా? వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు, బోరలు వస్తున్నారు. వాళ్ళ మధ్య ఏముంది? దేవుని నిబంధన అంటే మందసం అంటే నేను చెప్పాను కదా, దేవుడి
మందసము నిబంధన మందసముగా ఎప్పుడు మారిపోయిందంటే ద్వితీయోపదేశ కాండంలో అయితే దేవుడు ఎప్పుడైతే మరి పదాజ్ఞలు ఇస్తాడో, శాసనములుగా ఆ పదాజ్ఞలు దేవుడు మోషేకి చెప్తాడు, పోయి ఆ మందసములు పెట్టినప్పుడు ఆ మందసము నిబంధన మందసముగా మారిపోతుంది. ప్రియారు ఇక్కడ బోర్డులు పోతా పోతున్నారు, కేకలు వేస్తా పోతున్నారు. వారి మధ్య ఏముంది? నిబంధన మందసం. 7 యాజకులు ఆ మందసముకు ముందుగా పొట్టేళ్ళకు బోర్డులో 7 పట్టుకుని నడవని వారికి చెప్పాను. మరియు అతడు, మీరు సాగే పట్టణంలో చుట్టుకొని యోధులు యెహోవా మందసములకు ముందుగా నడవాలి అని ప్రజలతో చెప్పాను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేళ్ళకు బోర్లను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బోర్లను ఊర్చుడుగా యెహోవా నిబంధన మందసము వారి వెంట నడిచారు. ఊరికనే ప్రకారం కూలిపోలేదమ్మా. ఆ కేకలు వేస్తున్నప్పుడు, ఆ బోర్లు ఉంటున్నప్పుడు వాడి మధ్య ఏమున్నది? దేవుడి మందసం. ఈ దేవుడి మందసం ఎప్పుడైతే వీళ్ళ దగ్గర ఉన్నదో, ఎప్పుడైతే మోసుకొని పోతున్నారో, ఆ మందసం ఉన్నప్పుడు కేకలు వేసినప్పుడు ఈ పట్టణము ప్రకారం కూలింది. బోరులు ఊదినప్పుడు ఈ ప్రకారం కూలింది. వాడి మధ్య దేవుడు ఉంటున్నాడు. ప్రియారా, అంటే ఈ దేవుని మందసము మనకి జయమును కలిగజేసే మందసం, మనకి విజయాన్ని కలిగజేసే మందసం. మనం ఎక్కడికైనా పోతున్నామా ఆ మందసాన్ని మన దగ్గర పెట్టుకుంటే మనకి జయం అండి. నువ్వు ఇంటర్వ్యూకి పోతున్నావా ఆ మందసాన్ని నువ్వు తీసుకుపోతే ఆ ఇంటర్వ్యూలో నీకు జయాన్ని ఇచ్చేది. నువ్వు అమెరికా పోవాలనుకుంటున్నావా, ఆస్ట్రేలియా పోవాలనుకుంటున్నావా, ఆ మందసాన్ని ముందర పెట్టుకొని నడిచినట్లయితే నీ జీవితంలో అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు, ఇక్కడ నుంచి ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఏ దేశమైనా నువ్వు చేయాలి. ఆ మందసాన్ని పెట్టుకొని నువ్వు పశువులు కొనబోతున్నావా, నువ్వు ఇల్లు కొనబోతున్నావా, ఒక ప్లాట్ కొనబోతున్నావా, ఒక పొలం కొనబోతున్నావా, మందసాన్ని తీసుకుపో. ప్రభువా ఇదిగో నేను వెళ్తున్నానయ్యా, ఆ ప్లాట్ కొంటాకు పోతున్నాను, ఆ ఇల్లు కొనడానికి పోతున్నాను, ఆ యొక్క బల్లెలు కొంటాకు పోతున్నాను, ఆ కారు కొనడానికి పోతున్నాను, ఆ బైక్ కొంటాకు పోతున్నాను, ఆ సెల్ ఫోన్ కొంటాకు పోతున్నాను. ప్రతి దాంట్లో ఏముండాలా? ఏముండాలా? మీరు చెప్పాలమ్మా, ఏముండాలా? మందసం నేర్చుకుందాం. ఊరికైనా బోర్ల దగ్గరనే ప్రకారంలో పడిపోలేదు తల్లి. ఊరికైనా కేకలు వేయగలే ప్రకారం పడి, కేకల మధ్య బోర్ల మధ్య మందసం, నిబంధన మందసం. దేవుడు ఉంటున్నాడు. ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ జయము, ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ ఆశీర్వాదం, ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ దీవెన, ఎక్కడ దేవుడు ఉంటాడో ప్రతి కార్యంలో నుంచి చేయగలం. నాకు తెలివిందిలే, ఆ ఎమ్మెల్యే తెలుసు, ఈ ఎంపీ తెలుసు, మా పార్టీ అయినాను, మా కార్పొరేటను, మా ఊరుడేను, నా భర్త ఫ్రెండ్, మా కొడుకు ఫ్రెండ్ అనుకుంటావేమో. రాజులను నమ్మకుంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులు నమ్మకుంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఇది మనకి ఈరోజు ఈ మందసం ద్వారా 5వ పాయింట్ మధ్య ఏంటంటే, ఈ మందసం మనకి ఎక్కడున్నా ప్రభు నీలో ఉంటున్నాడా, ప్రభుని కలిగి ఉన్నావా, ప్రభుని వెంబడిస్తున్నావా? ఈ మందసం నిన్ను వెంబడిస్తుంది. ఎక్కడ పోయినా కానీ నువ్వు బస్సు ఎక్కేటప్పుడు నిన్ను వెంబడిస్తుంది, నువ్వు ట్రైన్ ఎక్కేటప్పుడు నువ్వు వెంబడిస్తుంది, నువ్వు ఫ్లైట్ ఎక్కేటప్పుడు నీవు వెంబడిస్తుంది, నువ్వు కార్ ఎక్కేటప్పుడు నువ్వు వెంబడిస్తుంది, నువ్వు సైకిల్ ప్రతి దగ్గర నేను వెంబడించేస్తుంది. ఈ మందసము 5వ కార్యం ఏంటి? ఇది మనకి జయాన్ని ఇచ్చేది, మనకి విజయం ఇచ్చేది, మనకు గెలుపునిచ్చేది. ప్రియ ఇంకొక పని చెప్పి నేను ముగిస్తాను, నాకు టైం అయిపోయింది. వెనక్కి పని ప్రియ 3వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను, 14వ వచనం నేను చదువుతున్నాను. 3వ వచనం 3వ అధ్యాయం 14. కోతకాలం అందరూ యోర్దాను నది దాని గట్లన్నిటి మీద పొర్లి ఆరును,
నిబంధన మందసమును మోయి యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుక జనుడు తమ గుడారము నుండి బయలుదేరి అప్పుడు ఆ మందసమును మోయివారు యోర్దానులో దిగిన తర్వాత మందసము మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పై నుండి పారు నీళ్లు బహుదూరమున సారే దారుణతో ఉన్న ఆదామునపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరబా సముద్రమును పారునవి బొత్తిగా ఆపబడను. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును యాజకులు యోర్దాను మధ్య 6 నెలలు స్థిరముగా నిలిచింది. జనులందరూ యోర్దాను దాటిన తుదముట్టు వరకు ఇశ్రాయేలు అందరూ 6 నెలల మీద నడుచుతూ వచ్చింది. యోర్దాను నది దాటున అటువైపు నుంచి పొర్లుతా ఉన్నాయి, ఇటువైపు నుంచి పొర్లుతా ఉన్నాయి. పిల్లలు యోర్దాను అనేది దాటాలి, పొర్లి పారుతూ ఉంటున్నాయి. అది వర్షాకాలం. పిల్లలు పొర్లి పారే నీళ్ళని ఎవరు ఆపగలరు? వీళ్ళు యాజకులు యోర్దాను నదిని దాటాల. యోర్దాను నదిని దాటాలంటే ఎంత కష్టం. ఆ నీళ్ళని ఆపాలి. ఎప్పుడైతే యాజకులు ఈ మందసాన్ని మోస్తూ 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 ఆ యొక్క యోర్దాను నదిలో కాలు పెట్టారో లేదు. ఇదే కదా మనం చదివింది. ఇప్పుడు ఏముంటుందా? జనులు తమ గొడవలను బయలుదేరి అప్పుడు ఆ మందసమును మోయేవారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోని యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే ఎప్పుడైనా ఆలోచించాము మా ఈ విషయం? మనం ఎప్పుడైనా ఆలోచించాము? వాట్ మైటియెస్ట్ అకౌంట్ ఇట్ ఈస్. ఎంత సర్వశక్తి గల మందసం అండి. ఎప్పుడైతే ఈ మందసాన్ని ఈ యాజకులు మోస్తూ ఆ నదిలో కాలు పెట్టారో పొర్లి పారుతున్న నదులన్నీ ఏమైపోయాక నదులు దాటిపోయా. నిన్ను దాటించే దేవుడు అయినా, నన్ను దాటించే దేవుడు, నీ కష్టాల నుంచి దాటించే దేవుడు, నీ దుఃఖాల నుంచి నిన్ను దాటించే దేవుడు, నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి నిన్ను దాటించే దేవుడు, నీ వేదన నుంచి నిన్ను దాటించే దేవుడు, నీ దుఃఖముల నుంచి నిన్ను దాటించే దేవుడు. కృంగిపో ఉంటున్నామేమో, కృషించిపోయి ఉంటున్నామేమో. అయ్యో, నా కుటుంబంలో ఈ సంగతి జరగటం లేదే, నా కుటుంబంలో ఈ కార్యం జరుగుతలేదే, గర్భఫలం లేదేమో, భర్త రక్షణ లేదేమో, కుమారుడి వివాహం కావటం లేదేమో, కుమార్తెకి 32-30 సంవత్సరాలు అయిపోయింది, వివాహం కావటం లేదేమో. ఊళ్ళందరూ అంటున్నారు, బంధువులు అంటున్నారు, ఏమమ్మా నీ కుమార్తెకి ఇంకా వివాహం కాలేదంటున్నారేమో. అయ్యో, నాకు గర్భఫలం రాలేదని వేదనుకున్నానేమో. ఇవన్నీ కూడా వీటన్నిటి నేను దాటించే మందసం నీ దగ్గర ఉండాలి. నీ చదువుల్లో, నీ ఉద్యోగంలో, నీ ప్రమోషన్స్లో, నీ కోర్సులో, అనేక విషయాల్లో నువ్వు దాటలేవు. ఒకటే దాటలేవు. నాకు జ్ఞానం ఉన్నది, నేను గోల్డ్ మెడలిస్ట్ని, నేను ఫస్ట్ వచ్చాను, అన్ని తెలుసు అన్న అతిశయం ఒకవేళ మనలో ఉంటే తీసుకున్నాం. కమ్ టు దై ప్రెసెన్స్. మందసభ దగ్గరికి రా. ప్రభువా, ఇదిగో నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా భర్తతో నాకు సమస్యలు, నన్ను దాటించు ప్రభువా. నా కుమారుడు వివాహం కావటం లేదు, నన్ను దాటించు ప్రభువా. నా పిల్లల్ని ఉద్యోగం లేదు, నన్ను దాటించు ప్రభువా. నాకు గర్భఫలం లేదు, నాకు దాటించు ప్రభువా. ఆర్థికంగా ఎగబడిపోయింది, నన్ను దాటించు ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు మందసభ దగ్గరికి వచ్చి కన్నీటితో దాన్ని మోస్తావో నిన్ను దాటించేస్తాను. నా మాటలు కాదు. దిస్ ఇస్ నాట్ మై వర్డ్స్. పరిశుద్ధంగా
ఎప్పుడైతే వీళ్ళు మందసాన్ని దాన్ని మోసారు, ఏమైపోయింది? వాళ్ళ కాళ్ళు నీటిలో మునగగానే, మునగ కూడా లేదు, తాగుతాను బయలుదేరారు. నదిలో పొర్లిపారే యోర్దాను నదిలో ఓటు పోవాలంటేనే కష్టం కదా, నదిలో దాటాలంటే. కానీ ఎప్పుడైతే దాటుతున్నారో ఆటోమేటిక్గా పొర్లిపారే నీళ్ళన్నీ ఆగిపోయాయి. మందసం దాటిపోయింది, యాజకులు దాటించారు. ఏమంటారా? మందసమును యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలలో స్థిరముగా నిలిచింది. జనులందరూ యోర్దాను దాటుట తుద ముట్ట వరకు ఇశ్రాయేలులందరూ ఆరిన నేల మీద తాడుతూ వచ్చారు. దేవుడిస్తూ ఉంటారు. నేను కష్టాల నుంచి, నేను దుఃఖాల నుంచి, నీ వేదల నుంచి, నీ బాధల నుంచి నేను దాటించి మందసానికి ఆరవ. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఏమి హెచ్చరించాడు తెలిసిన? ఒకవేళ నువ్వు మందసాన్ని వైపు చూసి మందసాన్ని వెంబడిస్తే నువ్వు మందసాన్ని వెంబడించాల. అందుకే యెహోషువ మొదటి గ్రంథం కుడికి కానీ ఎడమకు కానీ జాగ్రత్త నాశనం. 3వ అధ్యాయం 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోట చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాన్ని వెంబడవలెను. జాగ్రత్త. ఈరోజు ప్రభు నీకు నాకు ఈ మధ్యాహ్న సమయంలో కూడికల ద్వారా ఏమంటున్నాడు? ఇందాక బ్రదర్ చెప్పాడు, సంఘాన్ని వెంబడించాలా, దేవుని వెంబడి. మళ్ళీ నాకైతే మాటలు వస్తాను. దేవుడికి స్తోత్రం. మాకు తెలియదు ఆయన ఏ వాక్యం చెప్తాడు, నాకు తెలియదు. అదే మాటలు ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరున్న స్థలం బయలుదేరి దాన్ని వెంబడవలెను. దాన్ని వెంబడిస్తే ఆశీర్వాదం, దాన్ని వెంబడిస్తే దీవెన, దాన్ని వెంబడిస్తే మేలు పిల్లాల. ఇంకోటి ఏమంటాడు తెలుసా? మీకును దానికి దాదాపు 2000 మూరల ఎడమనవరు మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. గమనించారా? ఎప్పుడైతే నువ్వు మందసాన్ని వెంబడిస్తావో నీ పాత జీవితం అంతా వదిలిపెట్టేయాలంటే. నీ పాత క్రియ, నీ పాత అలవాటు, నీ పాత చూపులు, నీ పాత మాట, నీ పాత స్నేహం అంతా వదిలిపెట్టాలి. అదే ఈరోజు మనకి పాఠం. ఏమంటున్నాడు? మీరు ముందుగా వెళ్ళి, మీరు వెళ్ళిన త్రోవ మీరెంతకు వెళ్ళినది కాదు. ఇప్పుడు ఏ త్రోవలైతే మీరు నడుస్తున్నారు, ఏ మందసాన్ని అయితే వెంబడిస్తున్నారు, పాత త్రోవ ఇప్పుడు అలాంటిది కాదు. పాత త్రోవ, పాత క్రియలు, పాత అలవాట్లన్నీ మర్చిపోవాలా. 3వది ఏం చెప్తుందా? కనుక ఆ మందసములకు సమీపంగా నడవరాదు, మీరు దానిని గుర్తు పెట్టవలెను, పట్టవలెను. అబ్బా, దాన్ని గుర్తుపట్టాలి. మందసం ఏంటి? మందసుడి ప్రత్యేకత ఏంటి? మందసుడి శక్తి ఏంటి? మందస ఏ విధంగా ఆశీర్వదిస్తుంది, మందస ఏ విధంగా శపిస్తుంది, దీన్ని గుర్తు పెట్టాలి. నువ్వు గుర్తు పెట్టావా? ఇంకా గుర్తు పట్టలేకుండా, ఈ మందసాన్ని గుర్తు లేకుండా నీ చీకటి జీవితంలో ఉంటున్నావా? నీ వ్యర్థమైన జీవితంలో ఉన్నావా? నీ పాత జీవితంలో ఉన్నావా? ఈరోజు ఆ మందసం వైపు చూడు, మందసం వైపు చూడు. నీకు దీవెన, నీకు ఆశీర్వాదం, నిన్ను కష్టాల నుంచి దాటనిచ్చేది, నీకు విజయములు కలిగజేసి, నీ జయాన్ని కలిగజేసేది. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నేను వేరే అంశాన్ని సిద్ధపరుచుకు వద్దామనుకున్నా కానీ ఎందుకు ప్రభు మనలే ఈ 2 అంశాలు మిగిలిపోయింది. కాబట్టి మందసాన్ని పూర్తి చేయాలనుకున్నాను. ప్రియులగా ఉదయం నుంచి ఇప్పుడు మనం ధ్యానించలేకపోతే వాట్ ఎ స్వీట్ మెసేజ్ గాడ్ హస్ గివెన్ ఇన్ దిస్ మార్నింగ్. ఎంత మంచి తీయని యొక్క మందసాన్ని గురించి ఆలోచన ప్రభు మనతో, నా మాటలు కావు ప్రియులరా, ప్రభు మనతో మాట్లాడి. కాబట్టి ఇంకా ఒకవేళ మందసానికి వెంబడించుకుంటే, మందస తెలుసుకుంటే ప్రభు దగ్గర, ప్రభు నాకేదో తెలియదు నాయన, నేను ఇంకా పాపిని ప్రభు, నా పాపంలో ఉంటున్నాను ప్రభు, నాకు మారు మనసు లేదు ప్రభు, నాకు రక్షణ కావాలి ప్రభు, నిన్ను వెంబడించాలి, నిన్ను గుర్తు పెట్టాలి, నీతో నడవాలనుకున్నా ఆశిస్తున్నావా? ఒక నిర్ణయం తీసుకొని గడిచిపోయి ఈరోజు నీకు రక్షించలేదు. దేవుడు ప్రతి మాటలు జీవించను కాక. మళ్ళీ సాయంత్రం ఆఖరి మెసేజ్ ఉన్నది.
మరి ఈ మెసేజ్ కొరకు ఎదురు చూద్దాం. ఇంతవరకు జరిగే మెసేజ్ ప్రభు ఆసక్తిగా పొందాలిగా మన వ్యక్తుల్లో ఉంచుకున్నాను. అందరికీ వందనాలు.